ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొదటి అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాం. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని, మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబునకు వారు తరము వారి సంతానమునకును ఇచ్చుచున్నానని ప్రమాణము చేసెను దేశమును స్వాధీనపరుచుకొనుడి. దేవుని వాక్యము మీరు స్వాధీనపరుచుకోండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వారి పితరులతో ప్రమాణము చేసి ఉన్నాను, మీరు స్వాధీనపరుచుకోండి. ఈరోజు దేవుడు మనకి, దేవుని నమ్మినవారు, మారు మనసు పొంది బాప్టిజం పొందినవారు, దేవుడు ఎన్నో విధాలుగా వారిని స్వాధీనపరుచుకొనటానికి మరి ఆత్మ సంబంధమైన హక్కులు దేవుడు మన జీవితంలో ఎన్నో పెట్టాడు. కొందరు ఆత్మ సంబంధమైన హక్కులు పొందుకోలేక శరీర బలహీనత వలన, ప్రకృతి ఆలోచనల వలన, లోక సంబంధమైన వాటి వలన దేవునికి, దేవుడిచ్చిన స్వాస్థ్యమునకు దూరముగా ఉండటానికి మూల కారణమై ఉన్నది. కాబట్టి వాక్యం ఇక్కడ చెబుతున్న మాట, దేవుడు మనకి ప్రమాణము చేసి ఉన్నారు, అది మనకు స్వాధీనపరచటానికి. ఇదిగో మీరు అప్పగించబోతున్నటువంటి వాటిని స్వాధీనపరుచుకోవాలి. ఒకటి మనము చెబుతున్న మాట. రెండవది మీరు గమనించినట్లయితే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనం, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, బలిష్ఠులను చెరపెట్టబడిన వారు సహితం విడిపింపబడుదురు, భీకరులు చెరపెట్టబడిన వారు విడిపింపబడుదురు, నీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధము చేయుదును, నీ పిల్లలను నేను రక్షించదను. ఈ వాక్యములో మీరు గమనిస్తే బలిష్ఠుల సహితం, భీకరులు అయినటువంటి వారు సహితం వారిని విడిపించటమే కాదు, మీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధము చేయుదును. ఇదిగో దేవుడు పిల్లలందరినీ కూడా ఆయన రక్షించను. వాక్యం ఇక్కడ చెబుతున్న మాట, లోకం అనేటువంటి పాపములో, బలహీనతలో, వ్యసనాల్లో అపవాదైన సాతానుడు బంధించాడు. అనేకమైన బంధకాల్లో ఉన్నారు. చదువుకున్న వాళ్ళు బంధకాల్లోకి వెళ్ళిపోతున్నారు, బలాగ్నుడు అని చెప్పుకునే వాళ్ళు బంధకాల్లోకి వెళ్ళిపోతున్నారు, ఓ గొప్ప వాళ్ళు అని చెప్పుకునే వాళ్ళు కూడా బంధకాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక మనుషుడు ఆ బంధకాల నుంచి విడిపించబడాలంటే ముందు యేసుక్రీస్తు నొద్దకు మనము ఆయన వాక్యమును మనం తెలుసుకొని, ఆయన వాక్యము చేత నువ్వు తీర్మానం చేయగలిగితే, ఇదిగో ఈ సంవత్సరం ప్రారంభంలోనే నేను నీకు స్వాస్థ్యాన్ని నువ్వు స్వాధీనపరచుకోవాలంటే ముందు ఆ బంధకములోంచి విడిపించబడు. కొంతమందికి తాగుడనే బంధకాలు ఉంటాయి, వ్యభిచారం అనే బంధకాలు ఉంటాయి, వ్యసనం అనే బంధకాలు ఉంటాయి, జోజం అనే బంధకాలు ఉంటాయి, మత్తుకు బానిసైపోయిన, డ్రగ్స్కు బానిసైపోయిన రకరకాలైనటువంటి బంధకాలు. ప్రభు చెబుతున్న మాట, ఇదిగో ఈ బంధకాల్లో ఉన్నవారు దేవుడిచ్చే అనుగ్రహించేటువంటి స్వాస్థ్యాన్ని పొందుకోలేక బలహీనులుగా ఉన్నారు. అందుకని బలహీనులు అయిన వారు సహితము, భీకరులైనటువంటి వారు సహితము నేను విడిపించటమే కాదు, నీతో యుద్ధము చేసేటువంటి వారితో యుద్ధం చేస్తా. అంటే సాతాను సమూహమును సంపూర్ణముగా ఆయన చితకదొక్కెను, అపహరించెను, వాడిని సంపూర్ణముగా నిర్మూలము చేయటానికే యేసుక్రీస్తు సశరీరుడిగా వచ్చాడు. మీరు గమనించి, మీ పిల్లలను, మీ కుటుంబాలను రక్షించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుని మీద మనము దేవునితో నిబంధన కలిగి ఆయన మీద మనము ఆనుకొని జీవించవలసిన వారమై ఉన్నామని వాక్యము చెబుతున్నమాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 7వ అధ్యాయములో 8వ వచనం, నా వలన ఉండేటట్లు వారు మేలును, ఇదిగో వారు పెళ్ళి కావలసిన వారే కావచ్చు, విధవరాళ్లతో నేను చెప్పుచున్నాను. ఎవరి వలన అంటే నా వలన
నా వలన ఉండుతున్నట్లుగా వారికి మేలును. ఎవరి వలన అంటే దేవుడి వలనే. నా వలన ఉండినట్లుగా వారికి మేలు. దేవుడి సన్నిధిలో ఎవరి యేసుక్రీస్తునందు వారు నిలిచి ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తునందు వారు దేవునిగా స్వీకరిస్తారో, నా వలన ఉండుట వారు ఉండేట వారు మేలు పొందుకుంటారని ఇక్కడ చెప్తున్నమాట. గలతీయులకు రాసిన పత్రికలో కూడా 3వ అధ్యాయము 23లో అంటాడు, విశ్వాసమును వెల్లడి కాక మునుపు ఇంకా ముందుకు బయలు పరచబడిన బోవు విశ్వాసము లభించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లుగా మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారి మైతిమని ఇక్కడ చెబుతూ, ఇక్కడ రాబోతున్నటువంటి విశ్వాస జీవితములు వెల్లడి కాక మునిపే కొందరు ఎక్కడున్నారు? ప్రజలైనటువంటి ఇశ్రాయేలు గురించి పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళు ఇంకా ధర్మశాస్త్రం అని చెప్తున్నారు, కానీ దానిలో లోనైన వారు కాదు, అనుసరించిన వారు కాదు. పాపం చేయొద్దని చెప్తున్నావు కానీ పాపం చేస్తున్నావు. నీ పొరుగువారిని దేన్ని ఆలోచించొద్దంటే పొరుగువారిని తెచ్చుకొని పెట్టుకుంటావు. వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, అబద్ధపు సాక్ష్యములు చెప్పొద్దు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఎన్నో విషయాలు దేవుని వాక్యములో ధర్మ విధులు ఆయన చెప్పినప్పుడు వారు దేవుని వాక్యానికి లోనైన వారు కాదు. అందుకనే విశ్వాసములో వారు నిలిచినటువంటి అనుభవాలు. అందుకని పౌలు గారు అంటారు, ఇక మీదట మీరు దేవుని యొక్క గలతీల్లో రాసినటువంటి 4వ అధ్యాయం 3వ వచనంలో అట్టివలే మనమును ఇదిగో బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైనటువంటి మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. మనము ఏమీ తెలియని బాలురమై ఉన్నప్పుడు, లోక సంబంధముగా ఉన్నప్పుడు దేవుడు వాక్యం అనే పాఠము వలన లోబడినట్లయితే ఆయనకి మనము దాసులమై ఉన్నామని ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. మనం ఆయనకి దాసులమై ఉండాలంటే వాక్యం అనే మూలపాఠాలు మనకి నేర్పిస్తున్నాడు. వాక్యము చేత మన మూలపాఠాలు నేర్చుకొని తమ నడతను, తమ ఆలోచన, తమ యావత్తును కూడా నడుచుకొని సరిచేసుకోగలిగితే దేవుడి సన్నిధిలో దేవుని యొక్క దాసత్వం అనే కాడి కిందకి మనం వచ్చేస్తాం. దేవుని యొక్క దాసత్వం అనే కాడి కిందకి. కొలసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 20వ వచనములో మీరు చదివితే, మీరు క్రీస్తుతో కూడా లోకముని యొక్క మూలపాఠముల విషయములో మృతి పొందిన వారైతే లోకమందు బ్రతుకుచుటకు దేవుడు శక్తి కలిగిన వాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయములలో మృతి పొందిన వారైతే లోకమందు బ్రతుకుచున్నట్లుగా జీవము కలిగిన వారై ఉంటారు. లోకాలు కొన్ని పాఠాలు ఉన్నాయి. లోకం అనేటువంటి మాటల్లో కాదు. యేసు ప్రభు అంటే నేను లోకాన్ని జయించాను, మీరు కూడా లోకాన్ని జయించాను. లోకములో జయించడం అంటే ఏంటి? మనుషుల్ని కాదు, ప్రాంతాలని కాదు. లోకములో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అది మనుషుల వలన కలిగింది. వాటిని జయించండి. అప్పుడు దేవునిలో పునరుద్ధానం అనేటువంటి శక్తిని, పునరుద్ధానం అనేటువంటి బలాన్ని పొందుకొని దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యాన్ని, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని, ఆత్మ సంబంధమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన మేలులు పొందుకునేవారుగా ఉంటారు. ఇంకా మీరు గమనిస్తే ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనములో, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని మనుషులకు ఇదిగో ఈవులను అనుగ్రహించుటకు చేపట్టబడి ఉన్నది అని రాయబడి. యేసుక్రీస్తు ఆయన సెలవులో మరణమించి, మరణానికి ఆయన అప్పగించుకొని, శరీరాన్ని అప్పగించుకొని, ఆత్మ దేవునికి అప్పగించుకున్నప్పుడు 3 దినాలు పాతాళములోనికి వెళ్ళినప్పుడు వాక్యం ఇక్కడ అదే చెప్తున్న మాట, చెరను చెరగా పట్టుకొని మనకి మంచి ఈవులు తేవటానికి ఆయన ఆరోహణమాయను. ఆ 3 దినాలు కూడా ప్రతి మనిషి యొక్క చెరను చెరగా ఆయన పట్టుకొని మనకు అనుగ్రహించటానికి, మంచి ఈవులు మనకు అనుగ్రహించటానికి, ఆదాము మొదలుకొని మలాకి యేసుక్రీస్తు వారు వచ్చేంతవరకు భక్తులైనటువంటి బంధించబడిన ఆత్మలను విడిపించి
పునరుద్ధానుడై ఆయన రుజువుపరుచుకొని ఇప్పుడు క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడటానికి, సంఘానికి మేల్కొల్పటానికి మీరు లోకమనే, పాపమనే, వ్యసనమనే చెరలోకి వెళ్ళొద్దు. మనందరి కొరకు ఆయన వెలకట్టాడు, మనందరి కొరకు ఆయన రక్తమును కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఆయనకి మనము లోబడి నువ్వు దేవుని యందు దాసుడుగా ఉన్నట్లయితే నీకు దాచబడిన స్వాస్థ్యము అచ్చటనే దేవుడు నీకు ఉంచాడు. ఈరోజు నిన్ను ఆ స్వాస్థ్యము దేవుడు నీకు ఇచ్చినది స్వాధీనపరుచుకోలేకపోతున్న కొన్ని బలహీనతలు ఉన్నాయేమో, స్వాధీనపరుచుకోలేని కొన్ని లోక సంబంధమైనవి ఉన్నాయేమో, స్వాధీనపరుచుకోలేనివి కొన్ని ఆటంకంగా ఉన్న శరీరములో ఉన్నాయేమో. వాటిని విడిచిపెట్టి యేసయ్యా నీ సన్నిధిలో మీరు అప్పగించిన ప్రతి ఒక్కటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం యొక్క స్వాస్థ్యము నేను నా కుటుంబం పొందుకోవాలి అనే ఒక తీర్మానం నువ్వు చేయి. దేవుడు అన్ని విషయాల్లో నిన్ను ఆదరించి ఆయన హక్కును చేర్చుకొని ఆయన కృపలో నిన్ను భద్రపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు. ఇదిగో మీ కృపా దయా సంకల్పమును బట్టి మీరు స్వాస్థ్యముగా స్వాధీనపరుచుకోవాలని చెప్పి ఉన్నారు. ఇదిగోనైనా లోకమనేటువంటి ఇదిగో పాడు చేసే పాఠాలు కాదు, వాక్యమనే మూలపాఠము ద్వారా, వాక్యమనేటువంటి మూల వచనాల ద్వారా, వాక్యమనేటువంటి మీ మాటల ద్వారా ప్రతి జీవితం కట్టబడి ప్రతి జీవులు తృప్తిపరచబడినట్లు మీ స్వాస్థ్యము మీ బిడలు పొందుకునేటట్లు సహాయము చేసి మహిమపరుచుకునమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.